ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. ఆయన మూవీలో నటించేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతారు. దీన్నే అదునుగా తీసుకుని కొంతమంది సరికొత్త మోసానికి తెరలేపారు. ఈ విషయం కాస్త చిత్ర నిర్మాణ సంస్థ దృష్టికి వెళ్లడంతో అవన్నీ ఫేక్ అంటూ ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకు ఏం జరిగిందంటే వెంకటేష్, కళ్యాణ్ రామ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయకులు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ మూవీ మొదలైంది. అంతేకాదు రాయలసీమ నేపథ్యం అంటూ ప్రచారాన్ని కూడా అనిల్ రావిపూడి వినూత్నంగా ప్రారంభించారు. ఈ క్రమంలో ఇందులో నటించే అవకాశం ఇప్పిస్తామంటూ కొంతమంది సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటనలు ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో అవన్నీ ఫేక్ అంటూ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ తెలిపింది. మా సినిమా పేరుతో ఒక నకిలీ కాస్టింగ్ కాల్ సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఆ కాస్టింగ్ కాల్ మా చిత్ర బృందానికి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి అలాంటి మోసపూరిత ప్రకటనలు నమ్మవద్దు. మా సినిమా తరపున కాస్టింగ్ పేరుతో సంప్రదిస్తున్న వ్యక్తులను మీ వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, పత్రాలు లేదా డబ్బు ఇవ్వద్దని విజ్ఞప్తి. మా చిత్రానికి సంబంధించి ఏవైనా అధికారిక కాస్టింగ్ ప్రకటనలు ఉంటే అవి కేవలం మా అధికారిక ధృవీకరించిన సోషల్ మీడియా ఖాతాల ద్వారానే ప్రకటిస్తాం. జాగ్రత్తగా ఉండండి, మోసగాల వలలో పడొద్దు అని రాసుకొచ్చారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి Z24 ఆంధ్ర.